స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా నాలో నీవుండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదును నాలో నీవుండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదును స్తుతి సింహాసనాసీనుడా అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువును మహిమపరచుకుందాం. ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠం ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠం ఆ సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి ఆ సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి నీ ప్రేమామృతం త్రాగించితివే నిన్ను స్తుతించుటకు బ్రతికించితివే నీ ప్రేమామృతం త్రాగించితివే నిన్ను స్తుతించుటకు బ్రతికించితివే స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు నాలో నీవుండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదు నాలో నీవుండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదును స్తుతి సింహాసనాసీనుడా స్తోత్రం రాజ్యము ఒక సంబంధమైనది కానే కాదంటివే నా రాజ్యములోక సంబంధమైనది కానే కాదంటివే నా శాలేము రారాజు స్థాపించితివి నీ బలముతో ప్రేమ రాజ్యం నా శాలేము రారాజా స్థాపించితివి నీ బలముతో ప్రేమ రాజ్యం మార్పులేని నీ కృపకు నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగా మార్పులేని నీ కృపకు నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగా స్తుతి సింహాసనాసీనుడా ఆరాధనకు యోగ్యుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా నాలో నీవుండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదును
నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. స్తుతి సింహాసనాసీనుడా, రాజాతి రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలో సాటి. రాజాతి రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలో సాటి. సదాకాలం నిలిచే నీ సింహాసనం, జయించిన వారికి సొంతం. సదాకాలం నిలిచే నీ సింహాసనం, జయించిన వారికి సొంతం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. 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 స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక భయపడుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకుందాం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 37వ కీర్తన భాగము 3, 4, 5 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చదవబడినటువంటి వాక్య భాగము మన యొక్క ఆత్మీయ మేలులకే దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్దాం. ఆమెన్. సో చదవబడినటువంటి కీర్తన భాగములో దావీదు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మరొకసారి చెబుతాం. చదవబడిన వాక్య భాగం మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సో ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో నమ్మిక ఉంచి అనేటటువంటి మాట చూస్తాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి.
మొదటిది నాతో చెప్పండి, నమ్మిక ఉంచుట. మొదటి మాట ఏంది? నమ్మిక ఉంచుట. అదే మాట 5వ వచనములో కూడా నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము అనే మాట చూస్తూ ఉంటాం. రెండవ మాట 4వ చరణంలో సంతోషించుము. సో రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆ తర్వాత నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. 3 మాటలు. ఒకటి నమ్మిక ఉంచు, రెండవది సంతోషించు, మూడవది ఆయనకు అప్పగించు. ఏం చేయాలంట? ఆయనకి అప్పగించేటటువంటి వారుగా ఉండాలి. ఆ తర్వాత 4వ మాట ఈ లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన హృదయ వాంఛను తీర్చే దేవుడంట. ఆ తర్వాత నీ కార్యములను నెరవేర్చేవాడు. ఆయన హృదయ వాంఛను తీర్చే దేవుడు, మన కార్యాలు నెరవేర్చేటటువంటి. సో మొదట మనం నమ్మినప్పుడు, ఆయనలో సంతోషించినప్పుడు, మన మార్గములను ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన చేసేది ఏంటంటే హృదయ వాంఛలను తీర్చి మన కార్యములు ఏమేమైతే మనం చేస్తూ ఉన్నామో వాటిని నెరవేర్చే దేవుడు. ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి కదా. ఏదో ప్రారంభిస్తాం కానీ కొన్ని కార్యాలు ముగింపును చూడలేవు. కానీ ఈ నమ్మినప్పుడు, ఆయనలో సంతోషించినప్పుడు, మన మార్గాలు ఆయనకు అప్పగించినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, మన కార్యములను నెరవేర్చు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. కొంచెం ఉత్సాహంతో కొడితే బాగుంటుందేమో, వాక్యాన్ని అర్థం చేసుకొని కొడితే బాగుంటుందేమో. రైట్. ఒకటి, మనం చేసే కొన్ని ఉన్నాయి అక్కడ, ఆయన చేసే కొన్ని ఉన్నాయి. మరొకసారి జ్ఞాపకం చేద్దాం. ఒకటి, మనం ఆయన నమ్మాలి, ఆయనలో సంతోషించాలి, మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పాలి. ఆయన చేసేది మన హృదయ వాంఛలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. తరువాత మన కార్యాలు ఏదైతే మనం ప్రారంభించామో లేకపోతే అనుకుంటూ ఉన్నామో, ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నామో, ఆ కార్యములన్నిటినీ నెరవేర్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే, మొదటి మాట ధ్యానం చేద్దాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. రైట్. సో నమ్మకం అనేది ఎట్లా కలుగుతుంది అంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము, నమ్మకం. సో మనం దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకం కలుగుతూ ఉంటుంది. మనం ఆయన మాటలు వినేవారముగా ఉండాలి. ఆయన మాటలు మనకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. ఆయన మాటలు వినకపోతే నమ్మకం రాదు. ఆయన మాట నమ్మదగినటువంటి మాట. ఏ మాట? ఆయన మాట, నీ మాట నమ్మదగిన మాట. ఎందుకంటే చాలామంది మాటలు నమ్మదగినవి కావు, కానీ దేవుని మాట నమ్మదగినటువంటిది. సో నమ్మకం గురించి మాట్లాడినప్పుడు, విశ్వాసము గురించి మాట్లాడినప్పుడు, పరిశుద్ధ లేఖన భాగంలో ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన శతాధిపతి అని పిలుస్తారు. ఆయన్ని ఏమని పిలుస్తారు? శతాధిపతి అని పిలుస్తారు. ఈ శతాధిపతి 8:8లో పలుకుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు నా ఇంటికి రావటం కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈయనే నమ్మకం కలిగి ఉన్నాడు, ఈయనే కన్ఫర్మేషన్ కూడా ఇస్తా ఉన్నాడు. అక్కడ సన్నివేశాన్ని గనక మనసు పెట్టి చూస్తే, ఈయనే విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉన్నాడు. దేని ఎందైతే నమ్మకం కలిగి ఉన్నాడో, దేని ఎందైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ స్థితిలోనే అయ్యా ఆ కార్యం ఆల్రెడీ జరిగిపోద్ది. ఇక దానిలో తిరుగులేదు.
కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, నాయన నమ్మకం ఉంది కానీ నాకు అపనమ్మకము కలుగకూడనట్లు సాయం చేయి అనేటటువంటి మాట కూడా చూస్తాం. కానీ ఇక్కడ పలికినటువంటి మాట ఏంటంటే, ఎస్, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ ఆల్రెడీ నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే కార్యము జరిగించేది దేవుడు, విశ్వాసం ఉంచేది, ఆ విశ్వాసం ఉంచటమే కాదు దానిని కన్ఫర్మేషన్ చేసేది కూడా ఈయన అయిపోయాడు. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలకు, ఆయనకున్నటువంటి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడంట. యేసయ్యనే ఒక ఆశ్చర్యానికి, ఒకలాంటి ఇంత విశ్వాసం ఉంటుందా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసం నేను ఎవ్వరి జీవితంలో కూడా నేను చూడలేదు, ఎవ్వరి జీవితంలో కూడా ఇంతటి నమ్మకం, ఇంతటి విశ్వాసం. సో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చాలా మంది స్వస్థతలు పొందుకుంటూ ఉంటారు, చాలా మంది అద్భుత కార్యాలు పొందుకుంటూ ఉంటారు, చాలా మంది వారి శోధనలో విమోచన పొందుకుంటారు, చాలా మంది వారి దుఃఖంలో దేవుని యొక్క కార్యాలు రుచి చూస్తారు. కానీ ఇంతటి విశ్వాసం నేను ఎక్కడ కూడా చూడలేదు. అంటే ఒకసారి నమ్మాడు అనంటే ఏది ఎదురొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏదైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని చెదిరిపోకుండా అది దేవుడు చేసాడు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి. విశ్వాసం డెఫినేషన్ చూస్తూ ఉంటాం, ఏది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చూస్తాం వాక్య భాగం. అంటే ఏదైతే దృశ్యము కాదో, ఏదైతే అదృశ్యమైనదో, ఆ అదృశ్యమైనటువంటివి వాటి కోసం ఆయనను నమ్మి అది దృశ్యముగా దేవుడు అనుగ్రహించాడు అని ధృవీకరించేటటువంటిదే విశ్వాసము. విశ్వాసం అనేటటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువుపరిచేటటువంటిదే విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. నమ్మదగిన వానిగా తోడుంటివే, నమ్మదగిన వానిగా తోడుంటివే, నమ్మదగిన వానిగా తోడుంటివే, నమ్మదగిన వానిగా తోడుంటివే. నా స్నేహితు నీవై నా పక్షమై నిలచి, నా స్నేహితు నీవై నా పక్షమై నిలచి, నీ కార్యములు పరిపూర్ణ పరచితివే, నీ కార్యములు పరిపూర్ణ పరచితివే. శూన్యముల విశ్వాసమును అనుగ్రహించితివే, నమ్మదగిన వానిగా తోడుంటివే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, ఇదిగో నాయనా నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వాక్యం సెలవిస్తా ఉంది, యేసయ్య ఏ సమయంలోనైతే ఇదిగో నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు వెళ్ళు అని అన్నాడో ఆ గడియలోనే అని ఉంటుంది. ఆ వాక్యంలో చక్కగా ఆ మాట స్పెసిఫిక్ గా రాయబడి ఉంటుంది. ఆ గడియలోనే, ఆ గడియలోనే. చాలా మంది ఒక రేంజ్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఏమని, 7 వారాలు రండి, 7వ వారంలో మీకు దేవుడు కార్యం చేస్తాడు అని. ఎన్ని వారాలు రావాలి? 7 వారాలు రండి, మానకుండా రండి. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే విన్నాను నేను, చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏదో నొప్పి ఉందంటే ఇక్కడ, చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఒక రేంజ్లో ఆవేశం వచ్చినప్పుడు భయంకరంగా ఊగి ఊగి తిడతా ఉంటారు, చూసినావా అన్నట్టు. అట్లా ఆ రేంజ్లో చెయ్యేసి ఒక రేంజ్లో గద్దిస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఎట్లాగుంది ఇప్పుడు
ఏమని అడుగుతా ఎట్లాగుంది ఇప్పుడు అని అంటే కొంచెం ఏమైనా తగ్గినట్టుగా ఉందా, అప్పుడు మళ్ళీ ఆయన చెక్ కొంచెం తగ్గినట్టుగా ఉంది, అట్లయితే మళ్ళీ ఏది మళ్ళీ ఊగిపోతా అదే రేంజ్లో. మరి ఆ రేంజ్లో ఊగితేనే ప్రభు కార్యాలు చేస్తాడా? నాకు ఒక్కోసారి విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నమ్మితే చాలా అని ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, ఊగితే సమస్తం. ఎక్కడికి వెళ్తున్నా ఊగితే సమస్తము సాధ్యం అని ఉందా అమ్మా? ఊగితే సమస్తం సాధ్యం అని ఉందా? ఊపుతూ ఉంటారు, నెడతా ఉంటారు, తిప్పుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు ఇట్లా తిప్పి 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 ఒక్కోసారి ఈ తిప్పే విధానంలో పడిపోవచ్చు. పడిపోతే దేవుని స్తోత్రం హల్లెలూయా అంటూ ఉంటారు. మరి అదే ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. రైట్, కొంచెం తగ్గిందా? తగ్గింది. కొంచెం దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టాడు. కొంచెం తగ్గితే చప్పట్లు కొడతామైంది. ఇప్పుడు వాక్యం సెలవిస్తా ఉంది, ఆ గడియలోనే ఆయన కొంచెం లేచనని లేదు. ఏమనుంది? ఆ గడియలోనే ఆయన స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించేటటువంటి దేవుడు. ఏ దేవుడైనా నమ్మితే పూర్ణ కార్యాలు. అక్కడ ఉంది కదా, ఏది? నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. గట్టిగా ప్రభువును మహింపరిచే విధానంలో గట్టిగా చేయొచ్చు. గట్టిగా హల్లెలూయా. రైట్, మన కార్యాలు నెరవేర్చే దేవుడు మనం నమ్మినప్పుడు. ఎవరెవరినో నమ్ముతూ ఉంటాం. కొన్నిసార్లు వాహనాన్ని నమ్ముతాం. హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే మద్రాసు వెళ్ళాలి అంటే దేన్ని నమ్ముతాం? ట్రైన్ నమ్ముతాం. నమ్మవా? ట్రైన్ నమ్మి ప్రశాంతంగా కూర్చోమా? వామ్మో ఇది ఎక్కడికి వెళ్తుందో అని భయపడతామా? లేదు, ప్రశాంతంగా కూర్చుంటాం. వాహనం మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేకపోతే, ఆదివారం వస్తుంది అని అంటే రైట్, మైక్ ఉంటుంది, అందరికి వినపడుతుంది, చక్కగా వినపడుతుంది అని నమ్ముతాం. వస్తువు మీద ఉన్నటువంటి నమ్మకం. మనిషి జీవితం ఎలాగైపోయిందంటే తన చుట్టూ ఉన్నటువంటి వాటిని నమ్ముతూ ఉంటాడు, కానీ తనను జయకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి నడిపించేటటువంటి దేవుని నమ్మటానికి కొన్నిసార్లు అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. విశ్వాసంలో కూడా కేటగిరీలు ఉంటాయి. ఈయనేమన్నాడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, నువ్వు నా ఇంటికి వచ్చి నీ హస్తం నా కూతురు మీద ఉంచితే కానీ స్వస్థపరచబడదయ్యా, నువ్వు రానైనా నీ సాగిలపడి ఆయన పాదాలు పట్టుకున్నాను. ఇంకొక ఆమె ఏంది? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు. ఇంకొక ఆయన ఏంటి? అయ్యా నాకు నమ్మకం ఉంది, అపనమ్మకం కలగకుండా ఉండినట్లు నాకు సహాయం చేయి. అంటే విశ్వాసంలో దేర్ ఇస్ ఎ వేరియేషన్. మనిషికి వ్యత్యాసం. నువ్వేం చేయవసరం లేదు, నాయన మాట సెలవు చాలు అనేది. కొంతమంది అయితే అయ్యయ్య నేను నమ్ముతున్నాను ఆయన, ఇదిగో మధ్యలో వీళ్ళు అడ్డొచ్చారు, మధ్యలో వాళ్ళు అడ్డొచ్చారు, మధ్యలో ఇది జరిగింది, అందుకని కొంచెం అపనమ్మకం వచ్చింది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యు కెన్ సీ దట్ to fulfill all what you're doing in your life. నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తా ఉన్నావో వాటి పరిపూర్ణత, అవి నెరవేర్చబడేటటువంటి స్థితిని చూడాలి అని అంటే దేవుణ్ణి నమ్ము. రెండోది సంతోషించుట. నాకు తెలిసి దేవునిలో సంతోషించేటటువంటి జీవితం దావీదు కంటే మరొక జీవితం లేదనుకుంటా ఉంటా. దేవునిలో సంతోషించేటటువంటి జీవితం దావీదుకు మించినటువంటి జీవితం ఇంకా లేదు. దేవునిలో సంతోషించాడంటే ఆయన దావీదు అంటాడు కదా తన అనుభవంలో, జుంటె తేనె దారల కంటే మధురమైనది అనేటటువంటి అనుభవాన్ని వాడతాడు. అయ్యా నీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, నీలో సాగిపోతూ ఉన్నప్పుడు, తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనది.
ఇంకోసారి ఆయన వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యము, నేను వాక్యమే దేవుడై ఉండను. చాలు. సో ఈ వాక్యము అనగా దేవునిలో ఆయన సంతోషించింది ఏందో తెలుసా? దేవునిలో ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు తింటున్నట్టుగా ఉంటుంది. క్రొవ్వు మెదడు ఎట్లాగుంటుందో మంచిగా ఫ్రై చేసి, మంచిగా దానికి కావలసినటువంటి మసాలాలు అంటించి, దాన్ని మరీ మాడబెట్టకుండా కొంతమంది ఉడితే అసలు ఉడకను కూడా ఉడకదు, అది అరగను కూడా అరగదు. కొన్ని జీవితాలు ఏది తిన్నా అరగదు. సో ఏది ఏమైనా ఈ రుచి, ఈ విధానం దావీదు నోటు నుంచి దేవుణ్ణి బట్టి పలికే విధానం. మనం ఏమన్నా ఏది బాగుంటుంది అని అంటే చెప్తా ఉంటాం అన్ని. ఏది బాగుంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ చెప్తా ఉంటారు. దావీదు నీ టేస్ట్ ఏంటంటే నా దేవుడే నాకు క్రొవ్వు మెదడు అని అంటాడు. అంతేనా? అంతేనా? హలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దావీదుని అడిగితే ఏమంటాడు? నాయనా నీకు మంచి ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే, నాకు మంచి ఇష్టమైన ఫుడ్ క్రొవ్వు మెదడు. అది ఎక్కడ దొరుకుతుంది? ఇదేంటంటే దేవుని వాక్యం. దేవుడు దేవుడు ఇంకా ఇంకా ఆయన ఏమంటాడు? లేఖనం కీర్తన భాగంలో ఇంకొక మాట చూస్తే, నీ వాక్యము అనగా దేవుడే నా బాధలో నాకు నెమ్మదిని కలిగించేటటువంటి దేవుడు. నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదిని కలుగు చేసేది దేవుడే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను అంటే దాని అర్థమైంది, వారు సాగుచున్నటువంటి ప్రతి మార్గములో వారు దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఇష్టపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అది గాఢాంధకారమైన కానీ ఆయన వెలుగుగా ఉంటాడు. ఆయన వాక్యం మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. అది అంధకారమే కావచ్చు, అక్కడ ముళ్ళు ఉండొచ్చు, అది చీకటి ఉండొచ్చు. మనం తెలియక తొక్కుతామనుకో, మనము తెలియక చీకటిలో మన అడుగు జారిపోయేటటువంటి చోట వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనుకో, ఆయన వాక్యమే, ఆయనే వెలుగై అక్కడ వెలుగు నుంచి మన పాదము జారకుండా బండపై నిలిపేటటువంటి దేవుడు. బండపై నిలుపుమా, బండపై నిలుపుమా, బండపై నిలుపుమా, బండపై నిలుపుమా, నూతన ముఖమార్చుమా నా ప్రతి అడుగు, నూతన ముఖమార్చుమా, నూతన ముఖమార్చుమా నా ప్రతి అడుగు, నూతన ముఖమార్చుమా. బడబడక స్థిరమును కలిగి, తడబడక బండపై నిలుపుమా, బండపై నిలుపుమా, బండపై నిలుపుమా, బండపై నిలుపుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అడుగులు తడబడక, మన అడుగులు జారక ఆయన మన మార్గమునకు వెలుగై నడిపించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బాగా వాటర్ ఎక్కువైపోయింది, అక్కడక్కడ వాటర్గా ఉంది. నమ్మిక పరిగెత్తుకుంటే వెళ్ళింది, దడేలు మన కింద పడిన తర్వాత అర్థమైంది
నాకు నేనుగా నడిస్తే పడిపోతాను అని ఇదిగో పట్టుకో, చెయ్యి పట్టుకో అని అంటా ఉంది. ఆ చెయ్యి పట్టుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఇక నేలాడుతూ ఉంది. పడతాను, ఏలాడుతున్నా కదా పడతాను అన్న టెన్షన్ కూడా లేదు. ఏలాడుతా నడుస్తూ ఉంది. పడిందంటే మనం గట్టిగా పట్టుకుంటాం కదా, పిల్లల్ని గట్టిగా పట్టుకుంటాం కదా. మన తండ్రి అయినటువంటి దేవుని చెయ్యి మనం పట్టుకుంటే ఆ మార్గం ఎలాగున్నా, ఆ మార్గంలో అది సముద్రమైనా, అది ముళ్ళకంపైనా, లేకపోతే అది అగాధమైన గాఢంధకారమైన ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయనను పట్టుకుంటే, ఆయనలో ఉంటే, ఆయనలో ఆనందించే వారముగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లాగా ఆనందించాలంట? కొంతమందికి ఏ ఆశ ఉండదు. ఇంకా అలాంటి వాళ్ళు ఏం మాడతారు? ఐస్ క్రీమ్ కావాలని ఆశ ఉండబట్టే వాళ్ళు ఏడిచి కింద పడి డొర్లాడి, అటు డొర్లాడి ఇటు డొర్లాడి, ఈ మేము వెళ్ళలేకపోయిన కిషోర్నన్నా నాయన లేకపోతే సంగీతరావునైనా బైక్ ఇచ్చి వారు పొండ్రా కొంచెం చాక్లెట్ అంట, ఐస్ క్రీమ్ అంట అని పంపిస్తాం. ఆశ లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు ఆశ ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులుగా తీరుస్తారు ఏదో రకంగా. ఇప్పుడు అంతగా తీర్చకపోయినా కొంచెమన్నా తీరుస్తారు. ఆశ లేకపోతే వాళ్ళు ఏం బెటరు, ఎందుకని వీళ్ళకేం ఆశ లేదు కదా. ఆశ ఉండాలి. ఏముండాలా? ఆశ ఉండాలి. ఆ ఆశ ఏమై ఉండాలంటే దేవునిలో ఆనందించాలి, సంతోషించాలి అనే ఆశ ఉండాలి. ఏ ఆశ ఉండాలా? ఆనందింతు ఆశ తీరా. ఆనందం ఎట్లాగా ఉండాలంటే ఒక ఆశ ఉండాలా. ఆ ఆశ తీరేంత వరకు పాడతా, కొనియాడతా, ఆరాధన చేస్తా. ఆ ఆశ తీరేంత వరకు ఒక్కొక్క టేస్ట్ ఇంకేం చేయలే. దేవుని విషయంలో కూడా ఏమో ఉండాలి, ఆయన ఆరాధించాలి అనేటటువంటి ఆశ ఉండాలి. ఏముండాలి? తృప్తిగా ఆశ తీరా ఆయనలో ఆనందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 2 3 స్టార్ట్. దావీదు ఓలే, అంతేనా? దావీదు గురించే చెప్పుకుంటా ఉన్నాం కదా. నాట్యమాడే తండ్రిని స్తుతించేదము, దావీదు ఓలే నాట్యమాడే తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు ఓలే నాట్యమాడే. నాట్యం ఎప్పుడు అర్థం? ఎప్పుడు సంతోషం వస్తే అప్పుడు కదా. ఒక వీడియోలో యేసన్న గారి లాస్ట్ పాటలో నాట్యం ఆడుతూ ఉంటాడు. ఏది? 2 చేతులు పైకెత్తి నాట్యం ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు వస్తుంది నాట్యం అని అంటే ఆనందం ఎక్కువైపోయినప్పుడు వస్తుంది. ఇప్పుడు నాట్యం అన్న అక్కడ ఆనందం పెడితే సంతోషించాలి. ఏం చేయాలి? ఒకటి నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఏ స్థితిలో ఉన్నా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్మకం గురించి ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నీ మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట చెప్పారు. ఇంటికాడ ఉన్న తన దాసుడు అదే సమయంలో ఆ గడియలోనే స్వస్థపడ్డాడు. సంతోషం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు దేవునిలో బహుగా సంతోషించాడు. తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమై ఉన్నాడు అని దేవుని గురించి, నా బాధలో ఆయన నెమ్మది కలుగజేశాడని ఆయనలో సంతోషించినటువంటి జీవితం. మూడవది మన యొక్క మార్గమును దేవునికి అప్పగించుట. 3 మాటలు మరలా చెప్పుకుందాం. ఒకటి, నమ్మకం ఉంచాలి. రెండవది,
ఆయనలో సంతోషించాలి. మూడవది, మన మార్గములను ఆయనకు అప్పగించాలి. మన మార్గములను ఆయనకు, ఈ మూడు మాటలు మళ్ళీ చెప్పండి. ఒకటి, నమ్మాలి. రెండవది, ఆయనలో సంతోషించాలి. మూడవది, మన మార్గములను ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన చేసే కార్యములు ఏంటంటే, ఆయన మన హృదయ వాంఛలు తీర్చును. ఆ తర్వాత మన కార్యములను నెరవేర్చు దేవుడు. మూడవదిగా లేఖనం సెలవిస్తూ ఉంది, మన మార్గములను అప్పగించుకొనుట. మూడో మాట ఏంది? మన మార్గమును అప్పగించుకొనుట. సబ్మిటింగ్ అవర్ వే అంటు గాడ్. మన మార్గములను దేవునికి అప్పగించుకొనుట. పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఒక ఆయన అప్పగించుకుంటా ఉన్నాడు, దేవునికి అప్పగించుకుంటా ఉన్నాడు. బద్రీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. రైట్, అని చెప్తా ఉన్నాడు. నేను గొప్పవాడను కాను, ఒకటి. రెండవది, ఇక ఇంత మట్టుకు నా జీవితం చాలు. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. మై లైఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. నా జీవితం నా కొరకు చాలు, ఇదిగో తీసుకో. అంటే ఇప్పుడు దాకా ఏం చేసినట్టు? ఆయన కోసం ఆయన బ్రతికాడు. అందరూ అంతే. వీఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దేవుని దగ్గరకు వచ్చి ఏది అడిగినా ఆ అడిగిన దానిలో స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్త, దానిలో తిరుగులేదు. దేవుని కొరకు ఎవరన్నా ఎక్కువగా మాట్లాడితే, ఎంత పెద్ద వ్యక్తి అయినా, రాజు అయినా ఎదురుగా నిలబడి దేవుని కొరకు రోషం కలిగి సాగిపోయేటటువంటి ప్రవక్త, ఆయన పేరే ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ఒకానొక సందర్భంలో అలాంటి స్థితిని కలిగి ఉండి, ఆ తరువాత మరణం సంభవించినప్పుడు, ఏది సంభవించినప్పుడు, ఆయనను అటాక్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో మరణం ఆయనకు సమీపంగా వచ్చినటువంటి ఆ సందర్భంలో అప్పుడు హీ సబ్మిటింగ్ హిజ్ లైఫ్ టోటల్లీ అంటు గాడ్. అప్పటిదాకా పరిపూర్ణంగా సమర్పించుకోవాలా. నా జీవితం ఇక నా కొరకు చాలు అని అంటా ఉన్నాడు. సో హీ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ అంటు గాడ్. ఆయనగా తన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నటువంటి సందర్భం లేఖనం సెలవిస్తూ ఉంది. అంతకుముందు ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, లేకపోతే అద్భుతాలు జరిగినాయి అనేటటువంటిది ఒక భాగం అయితే, ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నాడో అప్పుడు అభిషేకించేటటువంటి పరిచర్యను ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ఏ పరిచర్య అప్పగించాడంటే అభిషేకించే పరిచర్య. ఎవరిని అభిషేకించేది? రాజులను అభిషేకించటానికి, అలాగే ప్రవక్తలను, దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉండేటటువంటి ప్రవక్తలను అభిషేకించేటటువంటి పరిచర్య. అప్పటిదాకా అభిషేకం లేదు. ఏదో ఈ ప్రార్థన జరుగుతూ ఉంది, కార్యాలు జరుగుతూ ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం అనేటటువంటిది, ఆత్మ అభిషేకం అనేటటువంటిది లేదు. ఆత్మ అభిషేకం ఆయనలో ఎప్పుడు వచ్చింది అనంటే, ఎప్పుడు అభిషేకాన్ని చూడగలిగాడు, ఎప్పుడు అభిషేకంతో కూడినటువంటి కార్యాలు జరిగించాడు అనంటే, when he submitted himself all his ways unto God. తన మార్గములన్నిటినీ ఎప్పుడైతే తాను దేవునికి సమర్పించాడో అప్పుడు తన జీవితంలో అభిషేకముతో కూడినటువంటి పరిచర్యలో ముందుకు సాగినటువంటి జీవితం. తర్వాత మరి ఒక కార్యం ఏంటంటే, దేని గురించి అయితే మరణాపేక్ష గలవాడై పారిపోయాడో, దేని గురించి అయితే మరణాపేక్ష గలవాడై ఒక దినమంతా ప్రయాణం చేసి ఆ అడవిలో ఆ బద్రీ వృక్షం కింద కూర్చొని
దేవా ఇదిగో నన్ను చంపబోతున్నారని దేని గురించి అయితే భయపడ్డాడో ఆ మరణము ఇంత మట్టుకు ఆయన సమీపించాల. మామూలు ఆశీర్వాదంగా దేని గురించి అయితే భయపడి పారిపోతా ఉన్నాడో ఆ పరిస్థితులు ఇంతవరకు మరలా టచ్ చేయలేదు ఆయన. ఆ సంవత్సరం నుంచి ఈ గడి వరకు ఏలియా మరణించకుండానే దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఏలియా మరలా రాబోతూ ఉన్నాడు. ఏ మరణము నిమిత్తం భయపడ్డాడో ఆ మరణము ఇంతవరకు తనను టచ్ కూడా చేయలే. సంవత్సరాలు గతించినాయి, దశాబ్దాలు గతించినాయి, యుగాలు గతించినాయి. మరణం ఎంతోటికి ఆయన దరికి చేరల. అంటే మన ఆందోళన, మన భయం ఇలాంటి పరిస్థితుల్లో పరిపూర్ణముగా ఆయనకు అప్పగించుకుంటే, అదే వాక్యంలో ఉన్నటువంటి మాట, నీ మార్గము ఆయనకు అప్పగించేయి. నువ్వు పోరాటం చేస్తే ఒక 50% ఏమైనా రీచ్ అవుతావు. కొన్నిసార్లు 10% కూడా రీచ్ కాలేదు. మనకు ఏదైతే మన ఎయిమ్ ఉంటుందో, మన గోల్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే రీచ్ అవ్వాలి, మనం ఏదైతే గమ్యం అనుకుంటా ఉంటామో 10% కూడా రీచ్ కాలేదు. కానీ ఆ మార్గాన్ని పరిపూర్ణంగా ప్రభుకి అప్పచెప్పు. వాక్యం సెలవిస్తా ఉంది, నీ కార్యములను నెరవేర్చు దేవుడు. ఇంకా అంతకు మించి ఇంకా ఇప్పుడు మన గోల్ ఏదైతే ఉందో, మన మార్గం ఏదైతే ఉందో అది రీచ్ అవటమే కదా మనకు కావాల్సింది. అదే దేవునికి అప్పగించు. జీవితం పరిపూర్ణంగా ఆయనకు అప్పగించు. ఆ మార్గమును ఆయన నెరవేరుస్తాడు. ఇది వాక్యము జీవము కలిగింది. ఆయన మాట అయినను పొల్లైనను, సొన్నైనను పొల్లైనను తప్పిపోయినటువంటిది ఆయన వాక్యం. జీవము కలిగినటువంటిది. వాక్యం సెలవిస్తా ఉంది, మొదట ఆయన నమ్ము. దేవా నీకు వందనాలు. నీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా నీ యందు నమ్మకం కలిగి నీలో సంతోషిస్తూ ఆ మార్గములను మీకు సమర్పించి మా జీవితాల్లో కూడా మా హృదయ వాంఛలు తెరచబడులాగున, మా కార్యములు నెరవేర్చబడేటటువంటి స్థితిని మేము కూడా చూసులాగున ఈ అనుభవం మాకు అనుగ్రహించి నడిపించే మహిమను పొందున్నాను. సమస్త ఘనత మహిమ యేసయ్య పరిశుద్ధ నామానికి సమర్పించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.